ఇంగ్లీష్ లో ఒక అమేజింగ్ ట్రిక్ నేర్చుకుందాం. ఎప్పుడు ఎట్ వాడాలి, ఎప్పుడు ఆన్ వాడాలి, ఎప్పుడు ఇన్ వాడాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మనకి ఎప్పుడన్నా టైం మెన్షన్ చేసినప్పుడు ఎట్ వాడాలి, డేస్ మెన్షన్ చేసినప్పుడు మనము ఆన్ వాడతాం. ఇన్ అనేది మనకు సీజన్స్ లేదా మంత్స్ లేదా ఇయర్స్ మెన్షన్ చేసినప్పుడు మనము ఇన్ వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. లెట్స్ మీట్ డాష్ ట్యూస్డే. ట్యూస్డే అనేది డే కాబట్టి మనం ఏం వాడతాం? ఆన్ వాడతాం. లెట్స్ మీట్ ఆన్ ట్యూస్డే. లెట్స్ మీట్ డాష్ జులై. జులై అనేది మంత్ కాబట్టి మనం ఏం వాడతాం? ఇన్. లెట్స్ మీట్ ఇన్ జులై. లెట్స్ మీట్ డాష్ 6 o'clock. 6 o'clock ఇస్ టైం కాబట్టి లెట్స్ మీట్ ఎట్ 6 o'clock అంటాం. లెట్స్ మీట్ డాష్ 2025. 2025 ఇయర్ కాబట్టి లెట్స్ మీట్ ఇన్ 2025. ఇప్పుడు లెట్స్ మీట్ డాష్ 31st May 2026. ఇక్కడ మీకు డేట్ ఉంది, మంత్ ఉంది, ఇయర్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ మనం ఏం వాడతాము. అట్లనే క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కంప్లీట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన మజా వస్తుంది. ప్రతి ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది, ప్రతి ఎంట్రన్స్ కి యూజ్ అవుతుంది, లైఫ్ లో అన్నిటికి యూజ్ అవుతుంది. బాయ్.